థ్యాంక్ యూ. మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియపరుస్తున్నాం. మరి మనం వాక్యము ధ్యానిస్తాము. మరి ఈరోజు 2 వర్తమానాలు ఉంటాయి. ఒక వర్తమానం విని క్లుప్తంగా ప్రభువుని ఆరాధిస్తాం. తర్వాత మరి మనం ఇంకొక వర్తమానం కూడా వింటాం. కనుక జ్ఞాపకం చేసుకోండి. మరి మీరందరూ కూడా రక్షణ పొందిన వారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారా? ఉంటే వెరీ గుడ్, మంచిది. మీకైనా ప్రత్యేకమైన వర్తమానం ఇస్తాం. కనుక 2 వర్తమానాలు ఉంటాయి. మనం సకాలంలో ముగించుకుంటాము. మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలనేది నా కోరిక. మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ముందు ముఖ్యంగా మందిరంలో లైట్లు వేయాలి. చీకట్లో ఉన్నారు వాళ్ళు. లైట్లు ఎందుకంటే ఈరోజు యేసుప్రభు పుట్టినరోజు ఉద్దేశమే వెలుగు లోకానికి తీసుకొచ్చిన రోజు. అందరూ చీకట్లో కూర్చున్నారు. కాస్త వెలుగు ఉండాలి. వెలుగుంటే ముఖంలో కాస్త వెలుగు వస్తుంది, సంతోషం వస్తుంది. కాబట్టి మరి మీకు కూడా సంతోషంగా ఉండాలని ప్రేమతో మనం చేస్తాం. ఫ్యాన్లు వద్దులేండి, ఫ్యాన్లు వద్దు, లైట్లు మాత్రం వేయండి. వెలుగు ఉండాలి. మన మందిరంలోకి రాగానే పరలోకం వెళ్ళిన ఫీలింగ్ ఉండాలి. అట్లా ఉంటేనే మనకు గొప్పదైన సంతోషం కలుగుతుంది. సరే, ఇదంతా కూడా ఏ విమర్శ కాదులే, కానీ నా సౌకర్యం కోసం చెప్తున్నా. జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మన ప్రభువును ఆరాధించడం కొరకు మనం కొన్ని వాక్య భాగాలు జ్ఞాపకం చేసుకుంటాం. వాస్తవంగా ఈ దినము క్రిస్మస్ దినము చాలా ప్రత్యేకమైన దినం. ఎందుకు ప్రత్యేకమైంది చెప్పండి? ఎందుకు ప్రత్యేకమైంది? ప్రపంచమంతా కూడా యేసుప్రభు పుట్టాడని జరుపుకుంటున్న పండుగ. ప్రపంచం అంతా కూడా యేసుప్రభు పుట్టాడని జరుపుకుంటున్న పండుగ. చూడండి, ఏ పండుగలైనా ప్రపంచం అంతా చేయడం అనేది ఉండదు. అంటే అన్ని పండుగలకు ఉండదు, ప్రపంచం అంతా చేసేది. ఈ రోజు ఏందో తెలియదు, కానీ రాజకీయ నాయకులు కూడా యేసుప్రభుని చాలా గొప్పగా పొగుడుతారు. మరి వాళ్ళకి రక్షణ లేకపోయినా యేసుప్రభు చాలా ప్రేమ గలవాడు ఇదని గొప్పగా చెబుతూ ఉంటారు కదా. అందరూ యేసుప్రభుని గురించి మాట్లాడతారు. ఆయన పుట్టాడంట, యేసుప్రభు పుట్టాడంట. ప్రపంచానికే పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్. అది ప్రభువుకున్న, ఆయన నామానికున్న ఆధిక్యత. ప్రపంచం అంతా జరుపుకునే పండుగ. ఒకడు ఈ పండుగ తన పుట్టినరోజు అంట. వాస్తవంగా ఈరోజు ఒక పుట్టినరోజు, ఒక చక్రవర్తి పుట్టినరోజు. నా పుట్టినరోజు ప్రపంచం అంతా జరుపుకోవాలని ఈ పండుగని ఏర్పాటు చేశాడని చెప్తారు. మరి నా దగ్గర ఆధారాలు లేవు, కానీ విన్నాను. ఎవరో ఒక చక్రవర్తి తన పుట్టినరోజుగా ఈ పండుగ అంతా జరుపుకోవాలని అనుకున్నారులే, కానీ అది అనుకోకుండా ఏమైపోయిందంటే యేసు ప్రభు పుట్టినరోజుగా మారిపోయింది. ప్రపంచమంతా కూడా యేసు ప్రభు పుట్టినరోజుగా దీన్ని జరుపుకుంటున్నారు. సరే, మనకేంటంటే సైంటిఫిక్గా ఏవో ఆధారాలు ఉన్నాయంటారు కొందరేమో తెలియదు అంటున్నారు. అదంతా మనకు వద్దు. యేసు ప్రభు పుట్టాడు అనేది ఖచ్చితంగా వాస్తవం. ఒకరోజు ఖచ్చితంగా ఆయన పుట్టాడు. మరి యేసు ప్రభు పుట్టిన తర్వాత ఇప్పటికి మరి ఏమంటారంటే క్రీస్తు శకం 2025 సంవత్సరంలో మనం ఉన్నాం కదా. క్రీస్తు శకం 2025. కానీ యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో పుట్టాడు ఆయన. క్రీస్తు పూర్వం అంటే 2025 సంవత్సరాలు ఇప్పుడు అయింది కదా. ఇంకో 4 కలుపుకోండి, 2029 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టాడు. దీనికి ఆధారాలు ఉన్నాయి, చరిత్ర చెప్తుంది. కనుక క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో యేసుప్రభు పుట్టాడు. ఇప్పుడు క్రీస్తు శకంలో 2025 సంవత్సరం మనం వచ్చామంటే 2029 సంవత్సరాల క్రితం యేసుప్రభు పుట్టాడు. కాబట్టి సరే, ఆ డేట్స్ మనకు అన్ని క్లియర్గా లేవు, క్లారిటీ లేదు. కానీ ఒకటైతే నేను చెప్పదలుచుకున్నా, యేసుప్రభు మన కొరకు పుట్టాడు అనేది గొప్ప సంతోషకరమైన వర్తమానం. కనుక ఆయన మన కొరకు పుట్టడం ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు పుట్టాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువుని ఆరాధించబోతున్నాం. చూడండి, దేవుని వాక్యంలో యేసు ప్రభు పుట్టాడు అంతేకాదు, యేసు ప్రభు వచ్చాడు లేదా యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు అని కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నా. మొట్టమొదటి చూడండి,
మనము మొదటి తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం చూస్తాం. మొదటి తిమోతి 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దయచేసి చూడండి. మొదటి తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. పేజీ నెంబర్ 191, క్రొత్త నిబంధన, మొదటి తిమోతి 3:16. అందరం కలిసి చదువుదామండి. సభ కలిగిన వాళ్ళందరూ చదవండి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిమంతుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. ఇక్కడ మొట్టమొదటిగా యేసు ప్రభు ప్రత్యక్షతను గురించి వచనం మాట్లాడతాం. యేసు ప్రభు పుట్టాడంటే కూడా ప్రత్యక్షమయ్యాడు అంటే ఏ సందేహము లేదు. యేసు ప్రభు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఎవరు ప్రత్యక్షమవుతారు చెప్పండి? అంటే ప్రత్యక్షం అవడం అనేది ఎవరి వల్ల అవుతుంది? మనుషుల వల్ల అయిద్దా? మానవుడు ప్రత్యక్షం కాలేడు కదా. కనుక ఎవరు ప్రత్యక్షం అవుతారంటే దేవుడే ప్రత్యక్షం కాగలడు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన దేవుడు. యేసు ప్రభు దేవుని కుమారుడుగా పిలువబడుతున్నా కూడా ఆయన ప్రాముఖ్యంగా దేవుడు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పౌలు గారు కూడా ఆ మాట నొక్కి చెప్పాడు. అపోస్తలుడైన పౌలు ఆ మాట నొక్కి చెప్పాడు. రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో, ఆ యొక్క రోమా 9:5లో పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. రోమా 9:5, శరీరమును పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఇక్కడ పౌలు చెప్తున్న మాట, ఈయన సర్వాధికారి అయిన దేవుడు, క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడు. అందుకనే యేసు ప్రభువుని మనం ఎలా చూడాలంటే దేవుడు. బాగా జ్ఞాపకం చేసుకోండి. అంటే కొన్ని అలంకారప్రాయంగా లేకపోతే కొన్ని విధానాల్లో కొన్ని వేరే ఉపయోగించారు. అంటే దేవుని కుమారుడని ఇట్లా ఉపయోగించారు, కానీ అసలు ఆయన దేవుడే. ఇది ప్రాముఖ్యంగా మనం దృష్టిలో పెట్టుకోండి, అర్థం చేసుకోండి. దేవుడే. అందుకనే నేనేమంటానంటే ఆయన పుట్టాడు అనడం కంటే కూడా ప్రత్యక్షమయ్యాడు అని చెప్పగలుగుతాను. ప్రత్యక్షమయ్యాడు. అయితే ప్రత్యక్షం అవడానికి ఆయన దేవుడిగా ప్రత్యక్షమైతే మానవులు ఆయనను దేవుడిగా గుర్తించడానికి కష్టమవుతుంది. అంటే అర్థం చేసుకోలేరు. ఏమనుకుంటారు చెప్పండి? ఇక్కడ కనపడి అక్కడ కనపడి అక్కడ మాయమైపోయి ఇక్కడ కనపడ్డాడంటే ఏమంటారు? సహజంగా ఇదేమన్నా భూతమా అనుకుంటారు. ప్రజలు అపోహపడే అవకాశం ఉంటుంది కదా. ఇది దయ్యం అనుకుంటా, ఇక్కడ కనపడుతుంది అక్కడ కనపడుతుందని ప్రజలు అపోహపడతారేమో. చూడండి, దేవుడు మనకంటే చాలా గొప్పగా అలుగుతారు కదండి. ప్రజలు అపోహపడతారేమో అని ఎటువంటి ఆలోచన దేవుడు ఆలోచించి ఏం చేశాడు? ఇట్లా కాదు, మనం అలా ప్రత్యక్షం అవడం కంటే కూడా మానవ రూపమున ఒక గర్భము ధరించబడి ఒక కన్యక వలన పుడితే మనకు అంటే ప్రజలకు నమ్ముతారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ విధానము గర్భము అందు పుట్టడం. అయితే ఇక్కడ నాకు ప్రాముఖ్యంగా ఒక విషయం మీరు గుర్తించకూడతాను. అదేంటంటే ముందు ఆయన దేవుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈ సంగతి మనం జ్ఞాపకం చూసుకోవాలి. బైబిల్లో ఏది ఊరికే రాయరు కదండి. బైబిల్లో ఏది ఊరికే రాయరు. దేవుడు మన మధ్యన ప్రత్యక్షమయ్యాడని మొదట నమ్మండి. అయితే డైరెక్ట్గా ఆయన ప్రత్యక్షం అవడం అనేది కొంత అందరూ అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయన ఇంకొక విధానంలో ఈ లోకంలో రావడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అందుకని మనం తెలిసిన భాగమే చూడండి, దేవుని వాక్యంలో మనకు తెలిసిన భాగమే లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం దయచేసి చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చాలండి. ఇక్కడ రెండవదిగా మనం చూస్తున్నాం. మొదటిదేమో దేవుడుగా ఈ లోకంలో ప్రత్యక్షమైనాడు అని జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా ఆయన ఈ లోకంలో కన్యక గర్భమున పుట్టినవాడుగా ఉన్నాడు, రక్షకుడుగా పుట్టినవాడుగా ఉన్నాడు, పుట్టాడు. మొదటిదేమో ప్రత్యక్షమయ్యాడు, రెండవదిగా పుట్టాడు. గుర్తుపెట్టుకోండి, రెండవదిగా పుట్టాడు.
ఎందుకు పుట్టాడు? రక్షకుడిగా పుట్టాడు. మొదటిదేమో దేవుడిగా ప్రత్యక్షమవడం వెనక ఆయనకున్న ఉద్దేశము ఆయన యొక్క కార్యములు, దైవ కార్యములు జరిగించబడట కొరకు ఆయన లోకంలో ప్రత్యక్షమవుతూ వచ్చాడు. రెండవదిగా రక్షకుడుగా, తన ప్రజలను వారి పాపాల నుంచి విమోచించే రక్షకుడుగా ఈ లోకంలో ఆయన పుట్టుతూ వచ్చాడు. రెండవదిగా ఆయన పుట్టాడు. ఇది గమనించండి. ఎందుకు పుట్టాడంటే తన ప్రజలను వారి పాపాల నుంచి విడిపించడానికి పుట్టాడు అని మనకు బైబిల్లో వ్రాయబడిన మాటల ద్వారా తెలియబడుతున్నది. మూడవదిగా చూడండి, ఇంకో మాట చూద్దాం. మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఇక్కడ మూడవదిగా మనం చూస్తున్నాం, యేసు ప్రభు వచ్చాడు. ఈ మూడు విషయాలు గమనించండి. ఇక్కడ మూడు విషయాలు గమనిస్తే, మొదటిది ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమైతే ప్రజలు అర్థం చేసుకోరు కనుక కన్యక గర్భం ధరించవలసి వచ్చింది, పుట్టాడు. అది ఆధారాలు కూడా ఉన్నాయి. మూడవది లోకానికి వచ్చాడు. ఈ మూడు నిజమే, ఏది అబద్ధం కాదు. ఈ మూడు నిజమే. పుట్టింది నిజమే, అంటే మొదట మనకు ఆయన ప్రత్యక్షమైంది నిజమే, రెండవది పుట్టింది నిజమే, మూడవది వచ్చింది కూడా నిజమే. అన్ని నిజాలే, అబద్ధాలు ఏం కాదు. వేరు అంటే రకరకాలైనటువంటి విధానాల్లో ఆయన మనకు తాను కనపరుచుకుంటూ వచ్చిన యేసు ప్రభు. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు ఎవరో కాదు, ఆయనే దేవుడు. రేపు రక్షించబడిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళి చూసేది ఆయన్నే, అక్కడ సింహాసనంలో కూర్చునేది ఆయనే. కనుక ఆయనే దేవుడు. ఆయన మానవాళి పాప పరిహారార్థమై లోకంలో పుట్టి ఈ లోకంలో ఉన్న పాపులందరి పాపాలు తీసివేయటపై కలువరి శిలువలో ప్రాయశ్చిత్తమైపోవడానికి వచ్చిన మన రక్షకుడు ఈయన. అది ఆయన సంగతి. కనుక మూడు విషయాలు చెప్పారు, మళ్ళీ అర్థం చేసుకోండి. ఆయన ప్రత్యక్షమయ్యాడు దైవత్వం కలిగిన వాడుగా, ఆయన పుట్టాడు నరావతారిగా, ఆయన వచ్చాడు పాపుల రక్షకుడుగా, తన కార్యం జరిగించడానికి వచ్చి తన కార్యం జరిగించి కూడా కార్యం జరిగించి కూడా ఆయన తన పని ముగించి వెళ్ళాడు. అయితే పుట్టిన సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పుట్టిన సందర్భంలో, యేసు పుట్టిన సందర్భంలో ఆయన అర్థం చేసుకున్నవాడు. యేసు పుట్టిన సందర్భాన్ని అందుకే చెప్పారు, పుట్టడం ద్వారా అయితే ప్రజలకు బాగా అర్థమవుతుంది అని అందుకే చెప్పారు. కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకుని ఏం చేశారు? ప్రభువుని ఆరాధించారు. కనుక మనం కూడా అర్థం చేసుకోవాలి. మనం కూడా అర్థం చేసుకుని ప్రభువుని ఆరాధించే వారికి ఉండాలి, ఆరాధించాలి. చూడండి, మనము ఆరాధన చేస్తే ఆయనకి ఎంతో ఘనత వస్తుంది. మనం చేసే ఆరాధన ప్రభువుకి ఎంతో ఘనతను తీసుకొస్తుంది. మనం కూడా దాని ద్వారా దీవించబడే వారంగా మనం ఉంటాం. అందువలన యేసు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు కానివ్వండి, పుట్టినప్పుడు కానివ్వండి, వచ్చినప్పుడు కానివ్వండి, ఆరాధించిన వారు కొందరు ఉన్నారు. వాళ్ళెవరో మనం జ్ఞాపకం చేసుకుని మనం కూడా ప్రభువుని ఆరాధించనంటున్నాం. మొట్టమొదటిగా ఎవరు యేసు ప్రభువుని ఆరాధించారు చెప్పగలరా? మొట్టమొదటిగా యేసు ప్రభువుని ఎవరు ఆరాధించారు? కొంచెం గట్టిగా చెప్పండి, నాకు కొద్దిగా వినికిడి లోపం ఉంది, కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరు మొట్టమొదటి ఆరాధించారు? అంటే రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. మీ అభిప్రాయం అంటే తెలుసుకొని కోరుతున్నాను, అందుకే అడుగుతున్నాను. దూతలా? ఎవరండి? ఎవరో చెప్పారు, అర్థం కాదా? దూతలేనంటారా? డౌట్గా ఉండబాగండి, చెప్పండి. ఏదో చెప్పేస్తే నేను సరి చేస్తాను, దాన్ని కరెక్ట్ చేస్తాను. మనసులో ఏదో పెట్టుకొని ఇదే అంటావా అదే అంటావా అనుకుంటే చాలా సందేహాలు వచ్చేస్తాయి. అందువలన యేసు ప్రభువుని పుట్టినప్పుడు ఆరాధించిన అనుభవంలో కొందరు ఉన్నారంటే, మొట్టమొదటిగా ఎవరున్నారంటే దూతలు, పరలోక సైన్య సమూహం. చూడండి, అందుకని లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాల్లో రాయబడింది. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ఎవరు వచ్చారండి? పరలోక సైన్య సమూహం.
ఎవరితో ఉన్నారంట? గాబ్రియల్ అనే దూతతో కూడా ఉన్నారు. వారందరూ ఎవరు? పరలోక సైన్య సమూహం. ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడైతే ఆ యొక్క గొర్రెల కాపరులు పశువులను మేపుకుంటున్నారో ఆ ప్రదేశంలోకి వచ్చిన గాబ్రియేలు ఆ ప్రదేశానికి వచ్చాడు. గొర్రెలు మేపుకుంటుంటే రాత్రి వేళ అక్కడ మందను కాసుకుంటుంటే అక్కడికి వచ్చాడు గాబ్రియేలు దూత. వచ్చి చెప్పాడు, ఏమంటారు? ఇదిగో భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ నీకు కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని చెప్పిన గాబ్రియేలు దూత ఎక్కడున్నాడు? పశువుల కాపరుల దగ్గర వాళ్ళతో మాట్లాడుకుంటే ఆ పొలంలో ఆ రాత్రి వేళ ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహములన్నీ వచ్చినాయి. అక్కడ ఎంతమంది అంటే లెక్క కరెక్ట్గా మనకు తెలియదు. కోటాను కోట్ల దూతలు దిగి వచ్చేసారు అంతే. మన ప్రభు సైన్యం ఎంత? మన దేవుని సైన్యం ఎంత అంటే కోట్ల కొలది దూతలు అక్కడికి దిగి వచ్చారు. ఆ పొలంలో ఉన్నారు. ఆ పొలంలో వారందరూ ఈ ప్రజలకు ఎంత గొప్ప వెలుగును తీసుకొచ్చినా ఆ దేవుణ్ణి ప్రభువుని వారు కనపరుస్తూ వచ్చారు. అందుకనే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని వారు ఏం చేశారంట? ప్రభువుని స్తోత్రిస్తూ వచ్చారు. అక్కడ దేవుణ్ణి స్తోత్రిస్తూ వచ్చారు. చూడండి, మనకు తీసుకొచ్చిన రక్షణను గురించి సంతోషించింది ఎవరు? మొట్టమొదట దేవదూతలు. మనకు తీసుకొచ్చిన రక్షణను బట్టి మొట్టమొదట సంతోషించింది దేవదూతలు. దేవదూతలు అబ్బా ఈ ప్రజలు ఎంత గొప్పవాళ్ళు అంటే ఎవరి గురించి? మన గురించే. ఈ ప్రజలకు ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు కలుగు చేస్తూ వచ్చాడు. వారిని పాపాల నుంచి విడిపించడానికి ఆయనే స్వయంగా దిగి వచ్చేసాడు అనేది దేవదూతలకు అర్థమైపోయింది. ఇప్పుడు దేవదూతలు అందరు ఇక్కడ ఉన్నారంటే అర్థం చేసుకోండి. దేవదూతలు అందరు ఇక్కడ ఉన్నారంటే దేవుడు ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. అందుకనే ఫిలిప్పీ పత్రికలో రాయబడింది, ఆయన తన సింహాసనాన్ని విడిచి వచ్చాడని రాయబడింది. ఆయన తన సింహాసనం విడిచి భూమి మీదకి వచ్చాడు. ఆయన ఇక్కడికి వచ్చేది వాళ్ళు అక్కడ ఏం చేస్తారు? అక్కడ పరలోకంలో ఆరాధన జరుగుతుంది. ఏమైనా ఆరాధన జరుగుతుంది? ఎల్లప్పుడూ రేయింబగళ్ళు ఏమైనా ఆరాధన చేస్తారు దూతలు? పరిశుద్ధుడు 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 అని గానాలతో ఆరాధన చేస్తుంటారు. ఇప్పుడు దేవుడే ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళంతా అక్కడ ఏం చేస్తారు? వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళు కూడా భూమి మీదకి వచ్చేసి ఏమన్నారు? తనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగు చేసిన దేవునికి స్తోత్రము అని దూతలు దేవుణ్ణి ఆరాధించారు. యేసు ప్రభువుని బట్టి వాళ్ళు ఆరాధన చేస్తూ వచ్చారు. దూతల ఆరాధన చూడండి. వాళ్ళు మనకు కలిగిన రక్షణ కార్యాన్ని బట్టి, మన కొరకు రక్షకుడు ఉదయించడాన్ని బట్టి వాళ్ళు సంతోషించారు. సరే, అది మరి ఎంత ఆధిక్యత అంటే మనకు ఇవ్వబడిన ఆధిక్యతలో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా గొప్ప సంగతి. కనుక అట్లాంటి అనుభవంలో దూతలు పరలోకం నుండి దిగి వచ్చి లోకంలో వారు రక్షకుడు పుట్టిన దాన్ని బట్టి మనకు కలిగే ప్రయోజనాలను బట్టి దేవుణ్ణి ఆరాధించారు. దూతలు ఆరాధించారు. రెండవదిగా చూడండి, అదే లూకాసు వార్త 2వ అధ్యాయం 20వ వచనం. అదే లూకాసు వార్త 2వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని కూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళారు. ఇది ఎక్కడంటే యేసు ప్రభువుని ఎక్కడైతే మరియమ్మ తన యొక్క తొలిసూలు బిడ్డగా కంటూ వచ్చిందో, లేకపోతే పశువుల తొట్టిలో ఏ ప్రదేశంలో అయితే ఆయన్ని పడుకోబెట్టారో ఆ ప్రదేశానికి గొర్రెల కాపరులు వచ్చి అక్కడ వాళ్ళు ఆయన చూసి ఆనందించి వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచి తిరిగి వెళ్ళారు. చూడండి, ప్రజలందరికీ కలుగుబో సంతోషకరమైన సువర్తమానం ఎవరు చెప్పారు? దూత ఎవరు చెప్పారు? గొర్రెల కాపరులు చెప్పారు. యోదయాలో ఉన్న గొర్రెల కాపరులు అక్కడ గొర్రెలు కాసుకుంటుంటే అక్కడికి వెళ్ళి ఆ వర్తమానం వాళ్ళకి ఇవ్వడం వెనుక దేవుని ఉద్దేశము మనం గుర్తించాలి. చాలా సాధారణమైన వాళ్లకు ఆ వర్తమానం తెలియజేయబడింది. ఏమండి, ఆ పట్టణంలో ఇంకా వేరే ఎవరు లేరా? చదువుకున్న వాళ్ళు లేరా? ఐశ్వర్యవంతులు లేరా? జ్ఞానవంతులు లేరా? ఉన్నారు కదా.
ఉన్నా కూడా వాళ్ళు ఎవరికి ఆ వర్తమానం చెప్పబడలా. ఎవరు చెప్పబడింది? చాలా సాధారణమైన ప్రజలకు ఆ వర్తమానం ఇవ్వబడతా వచ్చింది. చాలా అంటే దేవుడు ఎలాంటి వారిని దృష్టి ఉంచాడని చెప్పాలంటే, సాధారణమైన ప్రజలకు ఆయన వెలుగు ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. కనుక ఆ సందర్భంలో దూత చెప్పిన మాటను బట్టి గొల్లలు అందరూ అనుకున్నారంట, ఆ గొర్రెల కాపరులు, ఒరే వాళ్ళ పేర్లు ఏమి ఉంటాయి కదండి, ఆ పేర్లు చెప్పుకుంటూ రండిరా మన ప్రభు పుట్టాడంట, బెత్లెహేంలో ఉన్నాడంట, పశువుల తొట్టులో పడుకుండి పెట్టబడి ఉంటే మీరు చూస్తారని కూడా దూత చెప్పాడు, అది ఎక్కడో మనం కూడా చూద్దామని అందరూ పశువుల కాపరులు అందరూ వచ్చి యేసు ప్రభుని చూసి ఆనందించారు. ఎందుకంటే దూత చెప్పాడుగా, మీ కొరకు రక్షకుడు పుట్టాడు, మీ కొరకు మిమ్మల్ని రక్షించే రక్షకుడు పుట్టాడు, మీకు ఆయన పుట్టిన దానికి ఇదే ఆనవాలు, కొత్తి గుడ్డలతో చుట్టబడిన ఒక శిశువు ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండటం మీరు చూసెదరు అని చెప్పిన మాట విని వాళ్ళందరూ సంతోషంగా ప్రభువుని చూశారు. ఆ రాత్రి వేళ చూశారు. వాళ్ళు దూతలు కూడా రాత్రి వేళ ఆరాధించారు. ఈ గొల్లలు కూడా రాత్రి వేళే ప్రభు వెంటనే సమీపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చూశారు. చూసి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. ప్రభువా, మా కొరకు రక్షకుడిని మీరు పంపించారు, మా కొరకు మీరు మాకు చీకట్లో ఉన్న మాకు వెలుగుగా మీరు మీ కుమారుణ్ణి లేతే మీ యొక్క దైవ కుమారుణ్ణి లోకానికి పంపించారు అనేటువంటి ఆనందం పట్టలేక వారందరూ ఆరాధించారు. చూడండి, మన కొరకు యేసుప్రభు పుట్టాడంటే ఆనందించాలి మనం. సరే, యేసుప్రభు పుట్టాడంటే ఆనందించాలి. యేసుప్రభుని గురించి ఆనందించడం నేర్చుకోండి, ఆరాధన వచ్చేస్తుంది. యేసుప్రభుని స్మరించుకుంటూ ఉండండి, ఆరాధన వచ్చేస్తుంది. యేసుప్రభు ఆయన ఒకటి కోరుతున్నాడు, ఎల్లప్పుడూ నన్ను జ్ఞాపకంలో ఉంచుకోండి అని కోరుతున్నాడు. ఎల్లప్పుడూ, నేను పుట్టిన సందర్భమే కాదు, నేను పెరిగిన సందర్భం, నా జీవిత విధానాలు, లేకపోతే నేను మరణించిన సందర్భం. అందుకని బలలో పాల్పొందేటప్పుడు కూడా మనం ఏం చేస్తాం? ఆయన జ్ఞాపకం చేసుకుంటూ బలలో పాల్పొందుతాం. యేసుప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ఎప్పుడు మన జ్ఞాపకంలో ఉండాలి. అప్పుడు ఆరాధన వచ్చేస్తారు, ఆటోమేటిక్గా వచ్చేది. ఆయన మన కొరకు చేసిన కార్యాలను తలుచుకుంటే ఆరాధన ఖచ్చితంగా వచ్చేస్తుంది. అయ్యా, నా కొరకు ఈ లోకంలో చాలా సాధారణమైన వాడిగా పుట్టావా, ఎంతో అల్పుడమైన నా కొరకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చావా ప్రభువా అంటే ఆరాధన రాకుండా ఎట్లా ఉంటుందండి? ఉంటుందా? నన్ను రక్షించడానికి వచ్చావు, నా పాపాలు తీసివేయడానికి వచ్చావు, నా కొరకు చనిపోయావు, ఎంత గొప్ప కార్యం అంటే అసలు చాలా సంతోషించారు. ఆ గొల్లలు అదే సంతోషించారు, గొర్రెల కాపురం సంతోషించారు. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చారు. కనుక ఆ విధంగా మన కొరకు పుట్టిన రక్షకుడుని బట్టి మనం కూడా సంతోషించి ఆరాధించే అనుభవం ఉండాలి. మనం జ్ఞాపకం చేసుకోండి, మొదటగా కోటాను కోట్ల దేవదూతలు ఆరాధించారు. రెండవదిగా కొద్దిమందిగా ఉన్న సాధారణమైన ప్రజలైన గొర్రెల కాపరులు ఆరాధించారు. మూడవదిగా ఎవరు ఆరాధించారో మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లైన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మూడవదిగా ఎవరు ఆయన చూశారంటే, పూజించారంటే జ్ఞానులు. ఎవరి జ్ఞానులు? తూర్పు దేశపు జ్ఞానులు. చూడండి, యేసు ప్రభు పుట్టుక ఏ వర్గాల వాళ్ళకు ఆనందాన్ని తీసుకొచ్చింది, ఏ వర్గాల వాళ్ళు ఆయనను ఆరాధించారు మన జ్ఞాపకం చేయబడుతున్నప్పుడు. మూడవదిగా ఎవరు? చాలా జ్ఞానవంతులు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే వాళ్ళు చాలా జ్ఞానం గలవాళ్ళు. ఎంత జ్ఞానం గలవాళ్ళు తెలుసా? తూర్పు దేశపు జ్ఞానులు అని మనం తేలిక చెప్పుకుంటున్నాం, కానీ వాళ్ళు ఎంత జ్ఞానం గలవాళ్ళు అంటే, ఈ లోకము చింత విచారము రోదనతో నిండి ఉన్న లోకము, పాపంతో నిండి ఉన్న లోకము, చీకటి కలిగి ఉన్న లోకము, ఎంతో భయంకరమైన శాపగ్రస్తంలో కూరుకుపోతున్న లోకము, ఎంతో మరణ ఛాయలో ఉన్న ఈ యొక్క లోకానికి ఒక రక్షకుడు అవసరమని కనిపెడుతూ ఉన్నారంట వాళ్ళు. ఎప్పుడు? యేసుప్రభు పుట్టే ముందు కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి కనిపెడుతున్నారు.
వాళ్ళు చపనాలు చూసి, వీళ్ళు శాస్త్రజ్ఞులు జ్ఞానులు కదండి. ఈ జ్ఞానుల్ని మనం ఇంకొకలా చూస్తే వాళ్ళు శాస్త్రులు, లేకపోతే వాళ్ళని ఇంకేమన్నారంట, వాళ్ళను ఈ యొక్క ముందస్తుగా తెలిసిన విషయాలు చెప్పే వాళ్ళని ఏమంటారు, అలాంటి వాళ్ళు. అంటే లోక వైఖరిని కనిపెట్టేవాడు, లోకానికి సంభవించే వాడిని కనిపెట్టేవాడు, లోకానికి సంభవించేటువంటి వాటి నుంచి ఎవరు వారిని విడిపిస్తారు అనేటువంటిది కనిపెట్టేవాళ్ళు, ఆలోచిస్తారంట వీళ్ళు. ఇంత జ్ఞానం గలవాడు. అంటే ఇంత లోకంలో ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్న ఈ ప్రజలను ఎవరు కాపాడుతారంటే వాళ్ళకి అర్థమైంది, ఒక రక్షకుడు పుడతాడు. ఆ రక్షకుడు పుట్టినప్పుడు ఆయనే ఈ ప్రజల పాపాలని వారి నుంచి తీసేస్తాడు, వారిని కాపాడుతాడని వాళ్ళు ఎప్పటి నుంచో కొన్ని ఏండ్ల నుంచి పరిశోధనలు చేసి అదేనండి. ఇప్పుడు ఏదో అంటారు కదా, ఈ వేస్తారు వేసి లెక్కలు చెప్తారు. వాళ్ళని ఏమంటే జాతకాలు చెప్పేవాళ్ళు కూడా అంటారు. ఇంకో మాట, జాతకాలు చెప్పేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు జరగబోయే సంగతులు చెప్పేవాళ్ళు. మరి వాళ్ళని ఏదో అంటారు, నాకు అది గుర్తు రావట్లేదు. జరగబోయే సంగతులను ముందుగా గ్రహించేవాడు, జరగబోయే సంగతులను చెప్పేవాళ్ళు. మరి ఆ విధంగా ఏమి జరుగుతుందో తెలిసి దాని గురించి వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు. అలా ఎదురు చూస్తున్నటువంటి జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు, ఆ జ్ఞానులు లెక్కలేసి చూశారంట. పలానా సందర్భంలో పలానా చోట ఒక నక్షత్రము ఉదయిస్తుంది, ఆ నక్షత్రమే మనకు ఆయన ఎక్కడ పుడతాడో దారి చూపిస్తుంది. వాళ్ళు అర్థం చేసేసుకుని ఆ నక్షత్రాన్ని ఒకరోజు కనుగొన్నారంట. అదిగో ఇదే నక్షత్రం, ఈ నక్షత్రమే ఆయన పుట్టుకకు సూచన అని ఆ నక్షత్రాన్ని చూసి ఇప్పుడు ఆ నక్షత్రం చూపించే దిక్కును వారు ప్రయాణం చేయడం ప్రారంభించారు. చూడండి, ఇక్కడ చాలా అర్థం చేసుకోవాలి మీరు. ఒక నక్షత్రం ఒక చోటు నుండి ఇంకో చోటుకి ప్రయాణం అవుతుంది అంటే చాలా నెలలు పడుతుంది. ఇప్పుడు ఈ ఏరియాలో ఇటు ఉందనుకోండి, అది ఇటు పక్క రావాలంటే చాలా నెలలు పడుతుంది. ఒక నైట్లో వచ్చేయడం అయితే కుదరదు. ఇలాంటి ఎన్నో నైట్లు జరగాలి, కొన్ని వారాలు అవ్వచ్చు, నెలలు అవ్వచ్చు. ఒక దిక్కులో ఉన్న నక్షత్రం ఇంకో దిక్కుకు మారడానికి చాలా కాలం పడుతుంది, నెలలు పట్టింది. అంటే బైబిల్ పండితులు ఏమన్నారంటే చాలా నెలలు పట్టి ఉండవచ్చు అన్నారు. సింపుల్గా వాళ్ళు కరెక్ట్గా టైం చెప్పాల, చాలా నెలలు పట్టి ఉండవచ్చు. అంటే ఈ దిక్కును నక్షత్రం చూశారు, తూర్పు దిక్కున. ఆ నక్షత్రం ఎటు నడిపిస్తుందో అటు నడుచుకుంటూ పడమర వైపు వచ్చారు. అంటే దాదాపుగా వాళ్ళు తూర్పు దేశం నుంచి పడమర వైపుకు వాళ్ళు ప్రయాణం చేసి ఆ యొక్క నక్షత్రం ఉన్న ఎక్కడైతే నిలిచిందో ఆ ప్రదేశంలోనే ఆయన పుట్టాడు అని తెలుసుకుని ఆ ప్రదేశం ఏదయ్యా అంటే యోదయ బెత్లెహేం. యోదయ బెత్లెహేం అనేటువంటి ఆ ప్రాంతానికి పోయి ఆ నక్షత్రం చూపించిన దగ్గరికి వెళ్ళి వాళ్ళు వేసుకోవడం కలిసి ఉంటే బాగుండేది. వాళ్ళు ఏం చేశారంటే ఒక రాజును కలుసుకున్నారు, అక్కడ ప్రభుత్వాన్ని కలుసుకున్నారు, అధికారులతో మాట్లాడారు. అయ్యా, ఇది మేము తూర్పు దేశపు జ్ఞానులము, యోదయ మరి ఈ ప్రాంతంలో రక్షకుడు పెడతాడని మాకు తెలిసింది, మేము తెలుసుకొని బయలుదేరి వచ్చాము. ఒక నక్షత్రం మాకు దారి చూపించింది కనుక అది మీ దేశం మీదకి వచ్చి ఆగింది. కాబట్టి ఈ యొక్క ప్రదేశానికి మీరే పరిపాలకులు కాబట్టి ఇక్కడ రక్షకుడు ఎవరు యూదుల రాజుగా పుట్టిన యేసు పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడిగారు. ఇక్కడ యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు అడిగితే ఆ రాజు అప్పుడు చూశాడు. ఆ యొక్క దేశంలో ఉన్న వాళ్ళందరిని పిలిపించి, పండితులను పిలిపించి, ఏంటి లెక్కలు తీయండి అంటే లెక్కలు తీశారు వాళ్ళు. అయ్యా, మీకా గ్రంథంలో రాయబడింది 6వ అధ్యాయంలో, అక్కడ రాయబడింది 5వ అధ్యాయంలో రక్షకుడు పుడతాడంట, బెత్లెహేమా అని ఏమాత్రము అల్పమైన దానివి కాదు, ఇదిగో నీలో నుండి ప్రజలను రక్షించబోయేవాడు పుడతాడని అక్కడ రాశారు, అది పుట్టే సమయం కూడా ఇదే, పుట్టాడు అని వాళ్ళు కూడా చెప్తే వాళ్ళ ద్వారా ఆ విషయాన్ని తెలుసుకుని మళ్ళా వీళ్ళు యేసుప్రభువుని కలుసుకుని ఆయనకు అక్కడ బంగారము, సాంబ్రాణి, గోళము అర్పించి ఆరాధన చేశారు, సాగిలపడి ఆరాధన చేశారు. చూడండి, మళ్ళీ చదవండి ఆ మాటలు. 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. సరే, ఈ నక్షత్రం మళ్ళా వాళ్ళకి దిక్కు చూపించిందంట. అంటే వాళ్ళు కరెక్ట్ అయినటువంటి మార్గంలో రావడానికి ఎప్పుడైతే ఆ నక్షత్రం మళ్ళీ వారు దిక్కు చూపించిందో ఆ నక్షత్రం ఆ ఇంటి మీద నిల్చున్నప్పుడు చూసినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, ఆయనను చూసి సాగిలపడ్డారు. ఎవరండి వీళ్ళు? ఎవరు వీళ్ళు? సామాన్యులు, గొర్రెల కాపురులు కాదు.
ఏదో లెక్కలేని జనం కాదు, లేకపోతే వాళ్ళ గురించి తెలివి తీసుకోవడానికి లేదు. ప్రపంచంలో ఏం జరగబోతుందో కనిపెట్టి చెప్పేవాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు. తంత్రగాళ్ళు, మంత్రగాళ్ళు, ఇంకా రకరకాల విద్యలు గలవాళ్ళు. వాళ్ళు చాలా జ్ఞానవంతులు. అంత జ్ఞానవంతులని రాశారంటే ఎంత చదువుకుని ఉంటారు, ఎన్ని గ్రంథాలు చదివి ఉంటారు, ఎంత పండితులై ఉంటారు వాళ్ళు ఆయన గొప్పతనాన్ని చూసి, ఆయన చూసిన తర్వాత ఆయన ముందు సాగిల పడుకోవచ్చు. సాగిల పడటం అంటే ఏంటి చెప్పండి? సాగిల పడటం అంటే ఏంటి? ఒక్క బార్ల పడుకుని ఆయన దగ్గర సాగిల పడి ఆయన ఆరాధించారు. అది ఎవరండి వాళ్ళు? ఈ లోకానికి సంబంధించిన ఏం జరుగుద్దో ఏం జరగబోతుందో తెలిసిన వాళ్ళు, ఆయన గురించి తెలుసుకొని ఆయన ఎదుట సాగిలపడి వాళ్ళ పెట్టెలు విప్పారంట. ఏముంది ఆ పెట్టెల్లో? బంగారము, సాంబ్రాణి, గోళం. ఇక్కడ పండితులు, నేను కొంచెం స్టడీ చేశాను, పండితులు వీళ్ళు కొంతమంది అయ్యి, అంటే ముగ్గురు కాదు ఇంకెంతోమంది అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే 3 కానుకలు సమర్పించారు కాబట్టి ముగ్గురే అంటున్నారు. కాబట్టి కొంతమంది, మనకు ఎంతోమంది తెలియదు కానీ కొంతమంది ఏమో ముగ్గురు అంటున్నారు, కొంతమంది ఏమో అంతకంటే ఎక్కువ మంది ఉండొచ్చు అంటున్నారు. ఏదేమైనా కూడా ఆ జ్ఞానులు ఆయనకు 3 కానుకలు సమర్పించారు, బంగారము, సాంబ్రాణి, గోళం. ఈ 3 కానుకలు ఆయన జీవితాన్ని చూపిస్తున్నాయి. సరే, అది మళ్ళీ వేరే సబ్జెక్ట్ అయిపోతుంది, దాని దృష్టి పోట్ల. ఈ 3 కానుకలు అయ్యా నీ జీవితం ఎట్లాంటి, బంగారం అంటే గొప్పదైన పుట్టుకను చూపిస్తూ ఉంది, ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు పొందటాన్ని చూపిస్తూ ఉంది. ఇంకా 3వది సాంబ్రాణి, ఆయన ఆరాధించబడతాడని చూపిస్తూ ఉంది. ఇట్లాంటివి అది వేరే సబ్జెక్ట్ అయిపోతూ ఉంది. కాబట్టి నీ జీవితం ఎలా ఉండబోతుంది ఆయన ఇచ్చిన కానుకల ద్వారా వాళ్ళు చెప్పేశారు. వాళ్ళ ముందే అర్థమైపోయింది. రక్షకుడు పుడతాడని తెలుసుకొని పుట్టినప్పుడు వచ్చి ఆయన దగ్గర సాగిలపడి ఆయన ఆరాధించిన వాళ్ళు ఆయన జీవితం ఎలా ఉండబోతుందని కూడా వాళ్ళు ముందు చూసిన ప్రాయంగా వాళ్ళ కానుకలు ఇవ్వడం ద్వారా అక్కడ వాళ్ళ ఉద్దేశాన్ని బయలుపరిచారు. కాబట్టి 3వదిగా జ్ఞానులు ప్రభు ఎదుట సాగిలపడి ఆరాధించారు. మొదటిది ఎవరండి? పరలోక సైన్య సమూహం, దేవదూతలు వచ్చేసారు అంతే. యేసు ప్రభు పుట్టినప్పుడు కోటాను దేవదూతలు ఆ రాత్రి వేళ ప్రభు పుట్టినప్పుడు వాళ్ళు పట్టిన సంతోషం అంతింత కాదు, గొప్ప సంతోషం. వెంటనే పరలోక సైన్య సమూహం వారితో ఆ దూతతో కూడా ఉండి ఏమంటారు? దేవునికి ఇట్లైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని, లేకపోతే ఆయనకి ఇట్లైన ప్రజలు సమాధానం కలుగును గాక అని వాళ్ళు ఏం చేశారంట? దేవుణ్ణి స్తోత్రం చేస్తూ గొప్పగా ఆరాధించారు. ఎవరు? దూతలు. 2వదిగా ఆరాధించారు సాధారణమైన గొర్రెల కాపరు. 3వదిగా జ్ఞానులు ఆరాధించారు. చూడండి, వేరు మనుషులు కనపడుతున్నారు. అంటే వేరు దూతలు మనుషులు కాదులే కానీ వేరు వ్యక్తులు కనపడుతున్నారు. దూతలు అంటే పరలోక సంబంధమైనటువంటి వారు. గొర్రెల కాపురులు అంటే సాధారణమైన ప్రజలు. జ్ఞానులంటే మరి అన్ని రకాలైనటువంటి అవగాహన కలిగినటువంటి వాళ్ళు ప్రభు పుట్టుకలో ఆనందించి ఆరాధించారు. మొదటి వాళ్ళ ఆరాధన, రెండవ వాళ్ళ ఆరాధన కంటే 3వ వాళ్ళు చేసిన జ్ఞానులైన వాళ్ళ ఆరాధన, వాళ్ళు కానుకలు సమర్పించి ఆరాధించడం అనేది ఆయన గొప్పతనాన్ని మరింత గొప్పగా వాళ్ళు చూపిస్తూ వచ్చారు. చాలా గొప్పవాడు ఈ లోకంలో పుట్టాడు, చాలా గొప్ప అద్భుతమైన రక్షకుడు పుట్టాడు, ఆయన దైవత్వం కలిగిన వాడు, ఆయన మానవుడిగా ఈ లోకంలో నరావతారిగా పుడుతూ వచ్చాడు, 3వదిగా పాపను రక్షించడానికి వచ్చాడు అనేది బాగా ఎరిగిన వారు కనుక జ్ఞానులు ఆయన ఎదుట సాగిలి పడిపోయి ఆరాధించారు, ఆనందించి ఆరాధించారు. మనం ఆరాధించొద్దా? మనం కూడా ఆరాధించాలి కదా. నేనేమనుకుంటానంటే ఇది క్రిస్మస్ అని ఇప్పుడు సహజంగా ఏంటంటే మనకు ఒక పండుగలాగా అయిపోయింది. ఇది చేయాలా వద్దా అని పెద్ద సందేహం. నేనేంటానంటే సరే, ఆ పుట్టినరోజు ఎప్పుడు మనకు తెలియదు కాబట్టి ఎవరో పెద్దలు నిర్ణయిస్తున్నారు, చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేద్దాంలే అని నిర్ణయం చేసుకున్నాను. ఈరోజు యేసుప్రభు పుట్టినట్టుగా చేద్దాం, తప్పేముంది? ఈరోజు పుట్టాడు అనుకుందాం. ఎవరికో ఆపాదించకుండా ఈ యొక్క ఘనతను దేవునికి, ప్రభువుకి ఆపాదిద్దాం, ప్రభువుకి అర్పిద్దాం. ప్రభువా, నా కొరకు ఈ లోకంలో పుట్టావా, నా కొరకు రక్షకుడిగా పుట్టావా, నా పాపాలు క్షమించడానికి ఈ లోకానికి వచ్చావా, అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు అని యేసుప్రభుని ఆరాధించండి. నీకు ఎవరిని ఆరాధించొద్దు, యేసుప్రభుని ఆరాధించండి.
అది నిజమైన అనుభవం. మనకు అలాంటి అనుభవం కలిగి ఉంటే మంచిది. కనుక వేరే ఏదో సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరము లేదు. యేసు ప్రభువుని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మన కొరకు పుట్టిన ఉద్దేశాలను జ్ఞాపకం చేసుకుంటాం. మన పాపాలు తీసివేయడానికి వచ్చాడు, మనం రక్షించడానికి పుట్టాడు, మనకు ఆయన దైవత్వాన్ని చూపించి మనల్ని కూడా ఆయన స్వభావంలో మార్చడానికి ప్రత్యక్షమయ్యాడని మన ప్రభువుని ఆరాధిస్తాం. దయచేసి వాక్యాన్ని పట్టుకుని ఆరాధన చేయండి, క్లుప్తంగా ఆరాధించండి. మరి మనం రెండవ వర్తమానం కూడా కలిగి ఉంటాము. క్లుప్తంగా సాధ్యమైనంత వరకు త్వరగా ఆరాధించండి. దయచేసి ఒకరి తర్వాత ఆరాధించండి.